మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ సృష్టిలో తీయనిది. మూల రచన అనురాధ రమణన్, తెలుగు అనువాదం గౌరీ కృపానందన్. కథ వినండి. సృష్టిలో తీయనిది. పెళ్ళి అవ్వకుండా ఉంటే ఏళ్ళు పైబడినా మనసు మాత్రం యవ్వనంలోనే ఉంటుందేమో. అమలోత్పల మేరీ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఒంటరిగా రైలు కంపార్ట్మెంట్లో కూర్చుని తనలో తానే నవ్వుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమల ఓసారి చుట్టూ కలియ చూసింది. ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్న ఆ కంపార్ట్మెంట్లో ఆమె కాక 5 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం. భార్య, భర్త, 2 పిల్లలు. వీళ్లతో ఓ ముసలామె బాగుంది. తనకి మాత్రం వయసు పైబడలేదు. ఈ డిసెంబర్ వస్తే 70 నిండుతాయి. కానీ మనసు మాత్రం ఇంకా చిన్నపిల్లలాగా. అలా ఉండబట్టేనేమో జుట్టు కూడా ఎక్కువగా నెరవలేదు. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు 1-2 ఉన్నాయి అంతే. ముఖం చూస్తే 50 ఏళ్ల కన్నా ఎక్కువ అనిపించని ఆరోగ్యకరమైన శరీరాకృతి. అమల ఎదురుగా నిలబడ్డ ఆ కుటుంబాన్ని పరిశీలనగా చూసింది తను. సామాన్లను ఎక్కడ ఎలా సర్దుకోవాలో తెలియక అయోమయంగా అటు ఇటు చూస్తున్నారు బ్రాహ్మణుల కుటుంబం. ఆ ముసలావిడ పాపం ఆనుకుని కూర్చోవటానికి సౌకర్యంగా ఉంటుందని కిటికీ పక్కన ఉన్న సీట్లో కూలబడింది. 10-8 ఏళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలు. ఆమె మనవళ్ళు కాబోలు. వర్షానికి తడిసి అరుగు మీద ఓ మూలగా నిలబడ్డ గజ్జి కుక్కని అదిలిస్తున్నట్టుగా ఉష్ ఉష్ అంటూ నానమ్మని అదిలిస్తున్నారు. కాస్త మీ అమ్మగారిని ఇలా వచ్చి కూర్చోమని చెప్పండి. పిల్లలతో సమంగా ఆవిడకు పంతం ఎందుకట? ఎదురుగా ఒక అపరిచితురాలు ఉన్న విషయం కూడా లెక్క చేయకుండా భర్త మీద విరుచుకుపడింది ఆ పిల్లల తల్లి. అది కాదే వసు, అమ్మకి మధ్య సీట్లో కూర్చోవటం కష్టం కదా. అందులోనూ రైలు బయలుదేరిందంటే ఆ కుదుపుల్లో సపోర్ట్ లేకుండా కూర్చోలేదు పాపం. ఎప్పుడు మీ అమ్మగారినే వెనకేసుకుని రండి, నాకే ఎవరూ లేరు. అమలకి నవ్వొచ్చింది. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు చూసి చాలా రోజులైంది. ఆ రోజుల్లో అన్నయ్యకి వదినికి మధ్య ఇలాగే చీటికి మాటికి గొడవలు వచ్చేవి. కానీ గెలుపు మాత్రం ఎప్పుడూ వదినదే. ఇప్పుడు కూడా ఈమె పేరు వసుమతి కాబోలు. ఆమె గెలిచింది. ఆమె భర్త తన తల్లి దగ్గరికి వెళ్ళి కాస్త బిగ్గరగా, అమ్మా కాస్త ఇలా జరిగి ఇక్కడ కూర్చో అన్నాడు. ఏమిటి? ఇలా వచ్చి కూర్చో, పిల్లలకి కిటికీ సీట్ కావాలంట. ముసలామె తన చేతిలో ఉన్న గుడ్డ సంచిని గట్టిగా పట్టుకుని మెల్లగా జరిగి కూర్చుంది. మొదట మీ అమ్మగారి చేతిలో ఉన్న ఆ సంచిని తీసి సీటు కింద పెట్టండి, చూడటానికి అసహ్యంగా ఉంది. వసుమతి గయ్యమంది. సర్లే ఊరుకో, ఏదో ఆవిడ ఇష్టం. ఊరికే అమ్మను దెప్పటం ఎందుకు? పిల్లల పక్కన నీవు కూర్చో. నీ పక్కన మీ అమ్మగారు కూర్చుంటారా? వద్దులేండి, నేను ఇలా కూర్చుంటాను. అమల పక్కన ఉన్న సీటుని వసుమతి సమీపించగానే అమలకి ఏమనిపించిందో ఏమో చిరునవ్వుతో ఆమె వైపు చూసింది. కావాలంటే మీ అత్తగారిని ఈ కిటికీ పక్క సీట్లో కూర్చోమనండి. ఇది నా సీటే, పర్వాలేదు. నేను ఆమె పక్కన కూర్చుంటాను, మీరు మీ వారి పక్కనే కూర్చోవచ్చు. వసుమతి ముఖం అవమానంతో ఎర్రబడినా వెంటనే తమాయించుకుంది. చాలా థ్యాంక్స్. మా అత్తగారికి సపోర్ట్ లేకుండా కూర్చోవటం కష్టం. పిల్లలకేమో బయటకు చూడాలన్న ఆశ. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. అమల జరిగి కూర్చోగానే వసుమతి భర్త తన తల్లిని మెల్లగా చేయి పట్టుకుని లేవదీసి ఎదురుగా ఉన్న కిటికీ సీట్లో కూర్చోబెట్టాడు.
అపరిచితుల ముందు భార్య ఇలా పరుషంగా ప్రవర్తించినందుకు తల తీసేసినట్టుగా ఉంది అతనికి. ఆ అవమానం, బాధ అతని ముఖంలో స్పష్టంగా కనపడ్డాయి. ముసలావిడ కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. అమల వైపు చూసి నవ్వింది. మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదులేండి, ఇందులో శ్రమేముంది అమల అన్నది. ముసలావిడ చెవుల్లో వినబడిందో లేదో, ఎందుకైనా ఉండని అన్నట్టుగా మళ్ళీ ఇంకొకసారి నవ్వింది. మీరు వారణాసికి వెళుతున్నారా? వసుమతి అడిగింది. అంతలో పిల్లలు అమ్మకానికి వచ్చిన పత్రికల కోసం గొడవ పెట్టారు. మమ్మీ, నాకు స్టోరీ బుక్ కావాలి. నాకు కావాలి. వసుమతి భర్త వైపు కోపంగా చూసింది. పిల్లలు అడుగుతున్నారుగా, కొనిస్తే మీ సొమ్మేం పోయింది? ఇదిగో, అతను కీ ఇచ్చిన బొమ్మలాగా వెంటనే లేచాడు. పిల్లలు తండ్రి వెనకాలే తోకలాగా వెళ్ళారు. మీరు బెనారస్కి వెళ్తున్నారా? ఈసారి వసుమతి కాస్త గొంతు పెంచింది. ఈవిడికి సరిగ్గా వినపడదు కాబోలు అన్నట్టుగా. అవునమ్మా, మా వారికి 2 ఏళ్ళకు ఒకసారి ఆఫీస్లో ఎల్టీసీ ఇస్తారు. పోయినసారి అండమాన్కు వెళ్ళి వచ్చాము. ఈసారి కూడా బాంబే, ఢిల్లీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం. కానీ మా అత్తగారు కాశీకి వెళ్ళాలని ఒకటే నస. వయసైన తర్వాత ఇల్లే కైలాసం, ఊరే వైకుంఠం అని అనుకుంటే చాలదు. ఏం చేస్తాం? కొన్నిసార్లు చిన్నవాళ్లకు ఉన్న జ్ఞానం కూడా పెద్దవాళ్లకు లేకుండా పోతుంది. అమల వసుమతిని చూసి పలకరింపుగా నవ్వింది. అలాగే ముఖం తిప్పి ముసలావిడి వైపు చూసింది. సోడాబుడ్డి కళ్ళద్దాలు, ఎక్కడ అది కింద పడిపోతుందో అన్నట్టు చెవి దగ్గర దారంతో ముడేసింది. ఆ కళ్ళద్దాల వెనక నుంచి ముసలావిడ స్టేషన్ సందడిని చిన్నపిల్లల సంబరంగా చూస్తూ కూర్చుంది. మీకు వారణాసిలో ఎవరైనా ఉన్నారా? ఎదురు సీట్లో కూర్చున్నాము అడిగిన ప్రశ్నకి అమల జవాబు చెప్పలేదు. చేతిలో ఉన్న పుస్తకాన్ని మెల్లగా తిరిగేస్తూ కూర్చుంది. రైలు బయలుదేరింది. అమల జ్ఞాపకాలు గతంలోకి వెళ్ళాయి. 50 సంవత్సరాలు. అంతా అంతరమే. దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. అదే అమలోత్పల మేరీ వారణాసి కళాశాలలో చదువుకుంటే ఉండేవారు. ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ. ఇప్పుడేమో నేలపు అంచు తెల్ల చీర, పొడుగు చేతులు, క్లాసీనెక్ బ్లౌజు, మెడలో సిలువ గుర్తుతో, జపమాలతో సిస్టర్ అమల. ఆ రోజుల్లో కళాశాలలో చదివే విద్యార్థుల మతి పోగొట్టి తన చుట్టూ తిప్పుకున్న అందాల రాణి అమలోత్పల మేరీ. ఇద్దరూ ఒక్కరేనని ఒట్టేసి చెప్పినా ఎవరూ నమ్మరు. ఈ కాలపు కుర్రాళ్ళు మాత్రమే ప్రేమలో పడగానే కవిత్వం రాస్తూ, కలలు కంటూ, పాటలు పాడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తారంటం సరికాదు. ఆ రోజుల్లో కూడా కుర్రాళ్ళకి ప్రేమ జబ్బు తాలూకు సమస్యలు లేకపోలేదు. అమలోత్పల మేరీ కోసం చాలామంది స్టూడెంట్సు ఏ త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు. అమల లేని జీవితం వ్యర్థం, గంగలో దూకి ప్రాణాలు కోల్పోవటం తథ్యం అని పేజీల కొద్దీ కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ అమల మాత్రం అదే కళాశాలలో తన కన్నా 2 ఏళ్లు సీనియర్ అయిన స్వామిని మనస్ఫూర్తిగా ఇష్టపడింది. వాడి ముఖంలో ఏం ఉందని ఈమె వాడి చుట్టూ తిరుగుతుందో అర్థం కావటం లేదు. పిలక జుట్టు, నుదుట విభూది రేఖలు, ఖద్దరు పంచె షర్టు. అది సరే, వాళ్ళ నాన్నగారు కుంభకోణం పక్కన ఓ గ్రామంలో పెద్ద వేద పండితుడు. కొడుకును చదువుకోమని కాశీకి పంపిస్తే శనిని వెంట పెట్టుకొచ్చినట్లు ఈవిడ గారితో వెళ్ళి తండ్రి ముందు నిలబడ్డాడే అనుకో. ఆ క్షణమే ఆయన హార్ట్అటాక్ వచ్చి హరిమన్న ఆశ్చర్యం లేదు. అదేం లేదులే, ఈ బొమ్మే అతడి చుట్టూ తిరుగుతుంది కానీ అతడు మాత్రం ఓ పక్క పొద్దు పడవక ముందే సూర్య నమస్కారాలు చేస్తూ భారత మాతాకి జై అంటూ తిరుగుతున్నాడు. ఈవిడ గారి వయ్యారాలకి అతడు లొంగిపోతాడన్న నమ్మకం నాకేకోసానా లేదు. ఇన్ని విమర్శలకి, చర్చలకి కేంద్రమైన స్వామి మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో ఎప్పటిలాగానే కాలేజీకి వస్తూ ఉండేవాడు. ఈరోజు శాంత స్వరూపిణిగా, చిరునవ్వే ఆభరణంగా పేద సాధలకి సిస్టర్ అమలగా సేవలు చేస్తున్న అమల ఆ రోజుల్లో సేమటపాకాయ్. కాలేజీలో ఏ పోటీలు జరగనే, స్వాతంత్రం కోసం చేసే నినాదాలు కానీ అన్నీ స్వామితోనే. స్వామి, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. అలాగే, ఇప్పుడు సరైన తలూపి ఆ తర్వాత ఏ మంత్రాలో వల్లిస్తూ నీ దారిని నువ్వు వెళ్ళిపోగలవు.
మళ్ళీ అడిగితే మర్చిపోయాను సుమా అంటావు. మర్చిపోకుండా నిన్ను పిలవాలి అంతే కదా. నేను ముడి వేసి పెట్టుకుంటాను. దేన్ని ముడి వేస్తావు? నా పిలక జుట్టును ముడేసి పెట్టుకోనా? చాలే ఊరుకో. గంటసేపు దువ్వి దువ్వి చిక్కు తీసి జుట్టును ముడివేశావంటే 2 రోజులైనా ఆ ముడి విప్పవు. నాకు తెలియదా? పలువరుస తళుక్కుమనేలా స్వామి నవ్వాడు. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అమలా అన్నాడు. నిజంగా? నీ మీదొట్టు. అలా అయితే నన్ను పెళ్లి చేసుకోరాదు? హృదయంలో చెలరేగిన అలసడిని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ తమాషాగా అడిగినట్లు అడిగింది. స్వామి ఆమె వైపు ఒక పసిపాపను చూసినట్లు చూశాడు. పెళ్లి వేరు, ఇష్టం వేరు అమలా. నీవంటే నాకు చాలా ఇష్టం. నీవు నాకు మంచి స్నేహితురాలివి. స్నేహితురాలిని పెళ్లి చేసుకోవటం కుదరదు. స్నేహితురాలిని పెళ్లి చేసుకోవటం కుదరదు అంటే మరి కొత్తగా వచ్చే అమ్మాయితో ఎలా సర్దుకుపోగలవు స్వామి? కవ్విస్తున్నట్లుగా అడిగింది. అలా అడగటం అతనికి ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా అడగకుండా ఉండలేకపోయింది. కానీ స్వామి కొంచెం కూడా తొణకలేదు. ఒక రాజకుమారి అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చే ఋషి కుమారుడిలాగా నిదానంగా మృదు గంభీరమైన స్వరంతో జవాబిచ్చాడు. అమలా, మంచి స్నేహం అనేది చెట్టుకు పూసిన పువ్వు లాంటిది. నాకే సొంతం అంటూ దాన్ని తుంచేస్తే ఒక్క నిమిషంలో వాడిపోతుంది. పువ్వు ఆయుష్ ఎలాగైనా తక్కువే కదూ. నువ్వు తెంపకపోతే ఇంకెవరైనా కోయిక మానరు కదా. అయినా పువ్వు కదే కదా సార్థకత్వం. నీవన్నది తప్పు అమలా. పూలు పూసేది తెంపటం కోసం కాదు. పువ్వు వికసించి కాయగా, పండుగా, విత్తనంగా మారి మళ్ళీ చెట్టుగా మొలకెత్తాలి. దానికి చాలా కాలం పడుతుంది. పువ్వు సార్థకత్వం అందులోనే ఉంది. నా దృష్టిలో ప్రేమ కూడా స్నేహం తర్వాతే. ఎప్పుడు ప్రేమ అంకురిస్తుందో ఆ తర్వాతే పెళ్ళి. నాది అన్న స్వార్థం, కుటుంబం, పిల్లలు, ఈ వెల్లువలో ఇద్దరి మనసులు కొట్టుకుపోతాయి. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎప్పుడో ప్రేమించిన నేరం కోసం జీవితాంతం కంటికి కనపడిన సంకేళ్లతో బతకాలి. గంగా తీరంలో వచ్చిపోయే యాత్రికులను చూస్తూ స్వామి అన్న మాటలవి. ఇప్పుడు ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకున్న అమల కళ్ళల్లో సన్నగా నీటి తెర. అమల తన చేతిలో ఉన్న లావుపాటి పుస్తకంలో మనసుని నిమగ్నం చేయాలని చూసింది. లోకంలో ఉన్న జీవరాశులన్నిటికీ మూలాధారమైన విత్తనమును నేనేనని గుర్తింపుము. బుద్ధిమంతుని యొక్క వివేకమును నేనే, ప్రకాశమును నేనే. ఎన్నిసార్లు చదివి ఉంటుంది వాక్యాలను. చదివిన ప్రతిసారి స్వామి తన పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించేది. అమలా, మా భగవద్గీత అయినా మీ బైబిల్ అయినా సరే ఒకే విషయం చెప్తున్నాయి. ప్రతి జీవరాశిలోనూ తాను నిండి ఉన్నట్టు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే మీ క్రీస్తు ప్రభువు కూడా నేనే మార్గదర్శకుడిని, సత్యము పరము అన్నీ నేనే అని ఉపదేశించాడు. అలాగైతే ఓ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు? తప్పకుండా. కానీ ఆ అమ్మాయి మీద నాకు ప్రేమ ఏర్పడాలి కదా. అదేం కాదు, నీకు భయం. క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్తే మీ నాన్నగారు తంతారన్న భయం. మీటింగులో మాత్రం మనమంతా ఒకే తల్లి బిడ్డలం, భారతమాత పుత్రులం అంటూ నినాదాలు. కానీ మనసులో మాత్రం నీవు వేరు నేను వేరు అన్న భావం. అంతే కదూ? అమల ఎన్ని విధాలుగా కవ్వించినా, రెచ్చగొట్టినా నిదానంగా శాంతంగా జవాబిచ్చేవాడు స్వామి. అమల చేతిలో ఉన్న పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది. ఆమె పక్కన కూర్చున్న ముసలావిడ కిటికీ ఆనుకుని చేతిలో ఉన్న సంచిని గట్టిగా పట్టుకుని అలాగే నిద్రలోకి జారుకుంది. ఎదురు సీట్లో పిల్లలిద్దరూ చేతిలో ఉన్న కథల పుస్తకంలో మునిగిపోయారు. వసుమతి టిఫిన్ క్యారియర్ తీసి పిల్లలకి తినిపిస్తుంది. అమ్మా, నాకు చాలు, ఇంకొక ముద్ద తిని బాబు, లేకపోతే మళ్ళీ ఆకలేస్తుంది. ఒకసారి అమలకు కూడా స్వామి ఇలాగే ఓ అమ్మలాగా ప్రేమతో గోరు ముద్దలు తినిపించాడు. ఈ సమ్మెలు పోరాటాలు అన్నీ మగవాళ్ళం, మేం చేస్తే చాలదు. ఇప్పుడు చూడు, చేతికి ఫ్రాక్చర్ అయ్యి ఎలా పడుకున్నావు. భోజనం చేసావా? నేను తినిపించనా? వద్దు. ఎందుకు వద్దు? ఈరోజెందుకో చేపల పులుసు తినాలనిపించి నా స్నేహితురాలు తంగమ్మాళ్లకు చెప్పాను. తన వండి తెచ్చి తినిపిస్తానందుకని. అప్పుడు ఆకలిగా లేదని వద్దన్నాను. క్లాసుకు టైం అయిందని వెళ్ళిపోయింది తను. పర్వాలేదులే, ఎవరైనా వస్తారు, నీకెందుకు ఇవన్నీ? నారాయణ, నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు.
నీకు ఇష్టమైంది నువ్వు తింటున్నావు, నా చేత్తో నీకు పెట్టడంలో ఏం తప్పు లేదు, సరేనా? స్వామి, నేను కూడా ఒకరోజు ఇలాగే నీకు మళ్ళీ మొదలు పెట్టావా ప్రేమ డైలాగా? లేదు స్వామి, స్నేహం అంటే ఏమిటో నాకు తెలుసు. నీవు నా పట్ల చూపించే ఈ ఇష్టానికి పేరు స్నేహం, కానీ నేను దాన్ని స్నేహం కన్నా ఎక్కువగా భావిస్తున్నాను. అది సరే, హాస్టల్ తిండి తిని నోరు చవిచచ్చిపోయిందన్న ఓ రోజు గుర్తుందా? నీకు ఏదిష్టమో చెప్పు, తంగమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి నేను స్వయంగా వండి తెస్తాను. నాకు మా అమ్మ చేసి పెట్టే పచ్చి పులుసు, వేయించిన అప్పడం చాలా ఇష్టం. నువ్వు చేసి పెట్టగలవా? స్వామి కొంటిగా కన్ను గీటుతూ ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ అన్నాడు. అదేమైనా బ్రహ్మ విద్య? తంగమ్మాళ్ళని అడిగితే ఎలా చేయాలో చెప్తుంది. తనకి చాలామంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహా, అడిగి తెలుసుకో, కానీ నువ్వే స్వయంగా చేసి పెట్టాలి. అప్పుడు కానీ నువ్వు నాకు మెడలు ఇవ్వవు అని నవ్వుతూ నా చెయ్యి బాగవగానే నేను చేసే మొదటి పని పచ్చి పులుసు చేసి అప్పడాలు వేయించి తీసుకురావటం అంది. అలా కుదరదు అమలా, ఏదో నెల రోజుల్లో నేర్చుకునే విషయం కాదది. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా ప్రాక్టీస్ చేయాలి. ఆ లోపల నువ్వు చదువు ముగించుకుని ఊరికి వెళ్ళిపోతావు. వెళ్తే మాత్రం నీ చేతి వంట తినటం కోసం మళ్ళీ వస్తాను. ఇదే గంగా నదీ తీరంలో, ఇదే హనుమాన్ ఘాట్లో మనిద్దరం కలుసుకుందాం. ఎప్పుడు, ఏ రోజు, ఏ నెల? అంత ఆత్రపడకు. ఓ 50 సంవత్సరాల తర్వాత కలుసుకుందామా? సన్నగా నవ్వుతూ అడిగాడు. వాట్? అమల దిగ్భ్రమతో నోటమాట రానట్టు చూసింది. వేళాకోళంగా ఉందా? చిచి, నీతో వేళాకోళం ఆడతానా అమలా? కాస్త ఆలోచించి చూడు. 50 సంవత్సరాల తర్వాత నువ్వు నేను ఇదే మెట్ల మీద కూర్చుని నువ్వు పచ్చిపులుసు అన్నం ముద్దలుగా చేసి నా చేతిలో పెడుతూ, బేష్, 50 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో నేనుంటానో తెలియదు. ఉన్న మనవాళ్ళు మనవరాళ్ళు కలిగాక అలా చేస్తే ఏం బాగుంటుంది? అయినా ఇన్ని మాటలు ఎందుకు? దీనికి బదులు నీ చేత్తో నేను తినను, నా ఆచార వ్యవహారాలు అందుకు తావేవని ముఖాన్ని చెప్పొచ్చుగా. అమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వామి ఆమె చేతుల్ని తన చేతులతో పట్టుకున్నాడు. అమల, కాస్త ఆలోచించి చూడు. 50 సంవత్సరాల గడువు కాస్త ఎక్కువే, కాదనను. కానీ మన ఈ స్నేహం ఈ ఎడబాటులో పువ్వుగా వికసించి వృక్షంగా మారి కాయలతో పండ్లతో శాశ్వతంగా నిలబడి ఉంటుంది. మన స్నేహానికి చావు లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసుకోవటం, మాట్లాడటం, ఉత్తరాలు రాసుకోవటం ఇవన్నీ కూడా చేయకూడదా? చూడు అమల, ప్రతి నెల ఉత్తరాలు, పుట్టినరోజుకు గ్రీటింగ్ కార్డులు అంటూ ఆరంభ సౌరత్వంలాగా విభృజించి ఆ తర్వాత కొంచెం కొంచెంగా మర్చిపోవటం కన్నా రోజు మనసులో జ్ఞాపకాలతో జీవించడం గొప్ప కదా. ముఖ్యమైనది పెళ్లి పత్రిక, ఆహ్వానం, దీపావళి, క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇలాంటివి మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఒకవేళ వీలు కాకపోతే బాధపడకూడదు సుమా. ఎటువంటి బాధ్యతలు లేని స్నేహం ఎంత మధురంగా ఉంటుందో అనుభవిస్తే కానీ తెలియదు. స్వామి వెళ్ళిపోయే ముందు తన గుర్తుగా తను నిత్యం చదివే భగవద్గీతనిచ్చాడు. అమల తన స్నేహానికి గుర్తుగా బైబిల్ ఇచ్చింది అతడికి. అప్పుడు కూడా ఆమె కుంటితనం పోలేదు. స్వామి, 50 సంవత్సరాల తర్వాత నువ్వు చెప్పిన తారీఖులో ఇదే హనుమాన్ ఘాటు దగ్గరకు వచ్చి నిలబడతాను. కానీ నన్నెలా గుర్తుపట్టడం? పిలక చుట్టూ విభూతి రేఖలు గుర్తుంచుకో అని మాత్రం అనకు. ఇక్కడ ఎవరిని చూసినా పిలక జుట్టు, విభూతి రేఖలే. సరే, ఇదే చోట చేతిలో బైబిల్తో కూర్చుంటాను. నేను కూడా నువ్విచ్చిన భగవద్గీతను చేతిలో ఉంచుకుంటాను. ఏ ముసలావిడినైనా చూసి అమల అని పిలిచావనుకో, ముసలాడికి వయసు మళ్ళిన ఇదేం పాడుబుద్ధి అని అందరూ నిన్నే తిడతారు, జాగ్రత్త అని పకపక నవ్వింది. స్వామి మురిపంగా చూస్తూ, వచ్చేటప్పుడు వీలైతే నీ భర్తని పిల్లల్ని వెంట పెట్టుకుని వస్తావు కదూ అన్నాడు. దానికి అమల జవాబు చెప్పలేదు. అప్పుడే ఆమె మనసులో నిశ్చయించుకుంది, పెళ్లి చేసుకోకుండా కన్యాస్త్రీగా అనాథ పిల్లలకు సేవ చేయాలని. స్వామి చెప్పినట్టుగానే ఎప్పుడో ఓసారి గ్రీటింగ్ కార్డులు పంపించడంతో సరి. ఈ 50 ఏళ్ల గడువులో జ్ఞాపకాలు మాత్రమే తోడు. అమల కళ్ళు మూసుకుని పాత జ్ఞాపకాలనే నెమరేసుకుంటుంది. 2 రోజుల ప్రయాణం ఎలా గడిచిందో తెలియదు. ఎదురు సీటు వసుమతి తన భర్తకు
అత్తగారి గురించి చాడీలు చెప్తున్నప్పుడు అతడు తన తల్లిని చేయి పట్టుకుని మెల్లగా బాత్రూంకి తీసుకెళ్లేటప్పుడు మాత్రం అమల కళ్ళు తెరిచి చూసేది. తన మనసులోనే దాచుకున్న జ్ఞాపకాల దొంతరలను తెరకేస్తూ కాలం గడిపేసింది. ఎప్పుడో ఒకసారి భోజనం, మధ్యలో ఒకసారి బత్తాయి తినబోతూ ముసలావిడికి ఇచ్చింది. దానికే ఆ కోడలు అడ్డుపడింది. ఎక్కువగా ఏది ఇవ్వకండి ప్లీజ్, మళ్ళీ విరోచనాలు పట్టుకుంటే కష్టం. నేనేదైనా అంటే మా అత్తగారికి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇలా బయటికి ఊళ్ళకి తీసుకొస్తే మళ్ళీ భద్రంగా ఊరికి ఎలా చేరాలా అనే ఆలోచనే నాకు. వెళ్ళిన చోట ఏదైనా అయితే డబ్బు కోసం ఎక్కడ వెతుక్కోగలం? ఇవన్నీ ముసలావిడ అర్థం చేసుకోదు. అమల తనకే తెలియకుండా సిలువ గుర్తు వేసుకుంది. వయసు మీరితే ఎంత కష్టం. స్వామికి ఇలాంటి కష్టాలుంటాయా జీసస్? స్వామి ఆరోగ్యంగా ఉండాలి, భార్య పిల్ల పాపలతో కళకళలాడుతూ ఉండాలి. మళ్ళీ కలవాలనే మా ఒప్పందం తనకి గుర్తుందో లేక మర్చిపోయాడు. రేపటితో 50 సంవత్సరాల గడువు ముగియబోతుంది అనుకుంటూ అమల తన చేతిలో ఉన్న భగవద్గీత పుస్తకంలో స్వామి రాసిచ్చిన తేదీని 101సారి సరి చూసుకుంది. అవును, మరి స్వామిని కలుసుకోవటం కోసమే తను పనిచేసే కరుణా నిలయం నుంచి సెలవు తీసుకుని వచ్చింది. ఆ కరుణా నిలయం ఉన్నది ఇక్కడ కాదు, విదేశంలో. అక్కడి నుంచి మద్రాసుకు వచ్చి చిన్న సైజు ప్రెషర్ కుక్కరు, 4-5 వంట సామాన్లు, ఒక స్టవ్ కొనుక్కుని పరీక్షకు వెళ్ళే విద్యార్థినిలాగా రెపరెపలాడుతున్న మనసుతో సౌత్ ఇండియన్ వంటకాలు చేయటం సిస్టర్ అమలకి ఇంత బాగా ఎలా వచ్చింది? సిస్టర్, మీరు హిందూగా ఉండి ఆ తర్వాత క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారా? ఇలా ఎవరు ఎలా అడిగినా ఆమె మనసులో ఆమె స్వామి తప్పు స్వామి సాక్షాత్కరిస్తాడు. నుదుట విభూతి రేఖలు, పిలక జుట్టుతో. ఈ 50 ఏళ్ల కాలంలో జనాభా విపరీతంగా పెరిగిందని చెప్పడానికి రైల్వే స్టేషనే ఒక సాక్ష్యం. ఎదురు సీట్లో ఉన్న కుటుంబం తమ మోటా ముల్లెలతో సహా అందరినీ తోసుకుంటూ దిగుతుంది. ఇదిగో చూడండి, మీ అమ్మగారికి వంట చేసి స్వాగతం చెప్పటానికి ఎవరైనా వస్తున్నారా? ఆవిడ చేయి పట్టుకుని దింపండి. వసుమతి గద్దింపు. అమ్మా, మెల్లగా దిగు. అమల అలవాటు ప్రకారం సాయం చేయటానికి ముందుకొచ్చింది. ఆ సంచి ఇలా ఇచ్చి మెల్లగా దిగండి. వద్దులే, ఉండని. ఆ ముసలావిడ తన చేతిలో ఉన్న సంచిని భద్రంగా పట్టుకుని చిన్నపిల్లలాగా మెట్ల మీద కూర్చుని మెల్లగా దిగింది. వాళ్ళని తీసుకెళ్ళటానికి ఎవరో వచ్చారు. కాశీలో ఇదొక సౌకర్యం. బంధువులు ఎవరైనా ఉండాలన్న నియమం లేదు. తరతరాలుగా అక్కడే నివసిస్తున్న బ్రాహ్మణుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలా కాశీకి వచ్చేవాళ్ళని తీసుకెళ్ళి బస్ చూపించి చెయ్యవలసిన కర్మకాండలు అన్నీ సవ్యంగా జరిపించి మళ్ళీ దిగపెడతారు. తెలిసిన వాళ్ళతో ఒక కార్డు ముక్క రాస్తే చాలు, స్టేషన్కే వాళ్ళ తాలూకు మనిషిని పంపిస్తారు. అమల తన లగేజీ తీసుకుని బయటికి నడిచింది. ఆమెను తీసుకెళ్ళటానికి ఎవరూ రాలేదు. పాత రోజుల్ని మనసులోనే జ్ఞాపకం చేసుకుంటూ మెల్లగా నడుస్తుంది. రేపు స్వామిని కలుసుకోవాల్సిన రోజు. దానికి ముందు ప్రస్తుతం తాను ఉండటానికి ఓ ఏర్పాటు చేసుకోవాలి. వసతి చూసుకుని స్నానం చేసి బజారుకి వెళ్ళి వంటకు కావాల్సిన చింతపండు, ఉప్పు, బియ్యం అన్నీ కొనుక్కుంది. చిన్నపిల్లలు లక్క పిడతలను పెట్టుకుని ఆడుకుంటున్నట్లు ఆమె మనసులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. మర్నాడు పొద్దున్నే లేచి స్నానాధికాలు ముగించి వంట చేసి చిన్న టిఫిన్ క్యారియర్లో సర్ది స్కూల్లో చదివే పిల్లాడి కోసం భోజనం తీసుకెళ్లే తల్లిలాగా చిన్న ప్లేటు, చేతులు తుడుచుకోవటానికి టవలు, 4 అరటి పండ్లు అన్నీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకుని మర్చిపోకుండా స్వామి ఇచ్చిన భగవద్గీత పుస్తకాన్ని తీసుకుని బయలుదేరింది అమల. ఎవరు ముందు వచ్చినా హనుమాన్ ఘాట్ దగ్గర మెట్ల మీద ఓ పక్కగా పుస్తకం ఒడిలో పెట్టుకుని కూర్చోవాలని ఆ రోజే అనుకున్నారు. అమల మెట్ల మీద కూర్చుంది. గంగలో మునిగి స్నానాలు చేస్తూ పితృదేవతలకు కర్మకాండలు చేస్తున్న వాళ్ళని, దంపతులను నిలబెట్టి పాదపూజ చేస్తున్న వాళ్లను, ఎప్పుడో మరణించిన తమ ముత్తాతల పేరిట ఆవుల్ని, గొడుగు, చెప్పుల్ని దానమిస్తే తమ సంతతికి మంచి జరుగుతుందన్న ఆశతో నిష్ఠగా కర్మకాండలను చేసేవాళ్లను, స్ఫటిక మాలలు, రుద్రాక్షలు, విగ్రహాలు, గంగాతీర్థపు చెంబులు అమ్ముతూ తిరిగే వాళ్లతో బేరమాడుతున్న గుంపులోనూ
అమల తన స్నేహితుడి కోసం చూపులతోనే అన్వేషిస్తుంది. రైలులో తనతో కలిసి ప్రయాణం చేసిన కుటుంబం కూడా గంగా నదీ తీరంలో శ్రాద్ధం ముగించి గంగలో పిండాన్ని నిమజ్జనం చేయటానికి పడవ వాడితో బేరమాడుతుంది. వసుమతి పండా దగ్గర హెచ్చు స్థాయిలో అరుస్తుంది. పిల్లలిద్దరూ పడవ ప్రయాణం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వసుమతి భర్త ముసలావిడ కొడుకు చేతిలో దర్పలతో బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. ముసలావిడ కంబళి కప్పుకున్న పెంగ్విన్ పక్షిలాగా తడబడే అడుగులతో మెల్లగా వచ్చి అమల పక్కన మెట్ల మీద కూర్చుంది. అమలను చూసి గుర్తుపట్టినట్లుగా బోసి నవ్వు నవ్వింది. వాళ్ళంతా బోట్లో వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ కోసం పిండం పెట్టడానికి వెళ్తున్నారు. మీరు వెళ్ళటం లేదా? మీరు వెళ్ళటం లేదా? అమల బిగ్గరగా అడుగుతూనే చూపులతో చుట్టూ వెతుకుతుంది. నేనెందుకు? మా వారున్నప్పుడే ఆయనకు కావలసినవన్నీ వండి పెట్టాను. మహారాజు ఇలా నేను తిప్పల పట్టడం చూడకుండానే ఓ రోజు చప్పున ప్రాణం వదిలేశారు. ఆయన ఉన్నప్పుడే నేను కాశీకి వచ్చాను. పక్కన కోడలు లేదన్న ధైర్యంతోనో ఏమో ముసలావిడ మాట్లాడుతూ కూర్చుంది. 6 అడుగుల ఎత్తు, తెల్లని శరీర ఛాయ, నుదుట విభూతి రేఖలతో వయసు మళ్ళిన వ్యక్తి ఇటువైపే రావటం చూసిన అమలకి గుండె వేగంగా కొట్టుకుంది. ఒడిలో ఉన్న పుస్తకాన్ని తీసి 2 చేతులతో ఆయన కంటపడేటట్లు ఎత్తి పట్టుకుంది. కానీ ఆయన ముఖంలో ఎటువంటి భావం కనపడలేదు సరికదా. ఆమెను దాటి కూడా వెళ్ళిపోయాడు. మీ పేరు అమల? ఎవరు అడిగింది? అమల ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఆమె పక్కన ముసలావిడ తప్ప వేరెవరూ లేరు. ఆవిడే అడిగిందా? అమల దిగ్భ్రమతో చూస్తుండగా ఆ ముసలావిడ వణుకుతున్న చేతులతో తన చేతి సంచి నుంచి బరువైన పుస్తకం ఒకటి బయటకు తీసింది. అది అమల బైబిల్, స్వామికి బహుమతిగా ఇచ్చిన బైబిల్. సోడాబుడ్డి కళ్ళద్దాలకి ముసలావిడ కన్నీటిని ఆపే శక్తి లేదు కాబోలు. కళ్ళ వెంబడి కారిన నీరు చెంపల మీదుగా జారుతుండగా వణుకుతున్న గొంతుతో మెల్లగా అంది. ఈరోజు నేను ఇక్కడ ఉండాలని మా వారి ఆజ్ఞ. తుది శ్వాస విడిచే ముందు నాతో ఒట్టేయించుకున్నారు. అంతకుముందే మీ స్నేహం గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. ముందే ఓసారి కాశీకి వచ్చినప్పుడు ఈ చోటు కూడా చూపించారు. నేను కానీ ఉండకపోతే నువ్వు వచ్చి ఈ స్థలంలో కూర్చోవాలి అన్నారు. ఆయన పెన్షన్ డబ్బుల్లో కొంచెం కొంచెంగా కూడబెట్టాను. కొడుక్కి శ్రమ కలిగించకూడదు కదా. అమల ఏడుస్తున్నారా? అమల చప్పును లేచి దగ్గరకు వచ్చి ఆవిడ 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంది. హృదయం బద్దలైపోతున్నట్లుగా దుఃఖం వెల్లువలా పొంగింది. కొంచెం దూరంలో స్వామి కొడుకు తన తండ్రి కోసం పిండ ప్రదానం చేయటానికి సిద్ధంగా నిలబడ్డాడు. గంగలో మీ బంధువుల్ని, దాయాదుల్ని, స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, అంతెందుకు మీ పెంపుడు జంతువులను కూడా మనసులో తలుచుకుని పిండ ప్రదానం చేయొచ్చు. అలా చేస్తే వాళ్ళకి నేరుగా మోక్షం దొరికినట్లే. పండా గొంతు స్పష్టంగా వినపడుతుంది. ఏమండి, మన కుక్క పిల్ల స్వీటీ అన్యాయంగా కారు కింద పడి చచ్చిపోయింది కదా, దాన్ని కూడా తలుచుకోండి. వసుమతి భర్తకి జ్ఞాపకం చేసింది. ముసలావిడ అమల చేతిని తన చేత్తో పట్టుకుని బలహీనమైన స్వరంతో అడిగింది. అమల, నాకు ఆకలిగా ఉంది. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. ఇదిగో. చెంపల మీద కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోవాలని అనిపించలేదు అమలకి. చప్పున టిఫిన్ క్యారియర్ తెరిచి పచ్చి పులుసు అన్నం కలిపి మొదటి ముద్దను స్వామి భార్య చేతుల్లో పెట్టింది. దూరంగా పండ మంత్రోచ్చారణ, గంగానదీ తీరపు సందడి, అన్నిటినీ మించి అమలకి ఎక్కడి నుంచో స్వామి గొంతు వినపడింది. నీ మనసును నాకు అర్పించు, నన్నే తలుచుకో, నన్ను చేరుగలవు. ఇది సత్యం, ఒట్టేసి చెప్తున్నా. నా ప్రియమైన స్నేహితురాలివి నీవే. సృష్టిలో తీయనిది. అనురాధ రమణన్ రాసిన తమిళ కథ. అనువాదం గౌరీ కృపానందన్. విన్నారు కదా? ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ కథ చదివిన నేను కథను మర్చిపోలేదు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కథ
గుర్తొచ్చింది. విపుల మార్చి 2006 సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇది. వెతికి మీ ముందుంచుతున్నాను. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.